ఐబొమ్మ లాంటి సైట్లలో ఉచితంగా సినిమాలు చూడటం ద్వారా ప్రజల డేటా చోరీ చేస్తారని అన్నారు సినీ ప్రముఖులు. సినిమాలు పైరసీ చేసిన ఇమ్మడి రవిని అరెస్టు చేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. పైరసీతో సినీ కార్మికులు నష్టపోయారని తెలిపారు. ఇక తనను పట్టుకోవాలని ఛాలెంజ్ విసిన ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్టు చేశామని అన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. మరోవైపు ఇక నుంచి భారత్లో తమ సేవలు ఉండవని ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పింది ఐబొమ్మ నెట్వర్క్. ఐబొమ్మ క్రియేటర్ ఇమ్మడి రవిని అరెస్టు చేశామన్నారు సిపి సజ్జనార్. అతని దగ్గర ఉన్న హార్డ్ డిస్కుల్లో 21,000 సినిమాలు ఉన్నాయని తెలిపారు. 1970 నుంచి రిలీజ్ అయిన చాలా మూవీలు అతని దగ్గర ఉన్నాయన్నారు. దీనిపై 21 కోట్లు సంపాదించగా 3 కోట్లను సీజ్ చేశామన్నారు. ఐబొమ్మకు ఇంటర్నేషనల్ లింక్స్ ఉన్నాయని తెలిపారు. ఇమ్మడి రవి దగ్గర 51 లక్షల మంది డేటా ఉందన్నారు ఇమ్మడి రవి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటికే మరో 2 అరెస్టు చేశామన్నారు సిపి సజ్జనార్. మాస్టర్ మైండ్ ఇమ్మడి రవి, ఈ ఐబొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు. ఈజ్ అ మాస్టర్ మైండ్ ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది. ఆనే ఆల్రెడీ అంతకుముందే మనకు ఆగస్ట్ నెలలో 30వ తారీఖు మనం ఒక తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన ఒక కంప్లైంట్ పైన మనము కేసు రిజిస్టర్ కావడం జరిగింది. సో ఈ ఒక కేసు కాకుండా ఆయన పైన ఇంకా 4 కేసెస్ రిజిస్టర్ కావడం జరిగింది. హైదరాబాద్ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 2 మనం అరెస్ట్ చేయడం జరిగింది. దుద్దేల శివరాజు, సుసర్ల ప్రశాంత్ మనము అరెస్ట్ చేసి అప్పుడు కూడా మనము చాలా విషయం పైన రాబట్టుకోగలిగాను. 21,000 సినిమాస్ ఆనే హార్డ్ డిస్క్లో పెట్టడం జరిగింది. మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు, 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్ లో ఉండడం మనము చూశాను. దమ్ముంటే పట్టుకోవాలంటూ ఐబొమ్మ రవి సవాల్ చేస్తే అరెస్టు చేసి చూపించామన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ఇమ్మడి రవి సమాచారాన్ని తమకు ఎవరూ ఇవ్వలేదన్నారు. ఎవరో సమాచారం ఇస్తే తాము అరెస్టు చేయలేదన్నారు. తమ సొంత నెట్వర్క్ తో అరెస్టు చేశామన్నారు. చాలా మంది పోలీసులపై మీమ్స్ చేస్తున్నారని అలా చేయొద్దని సూచించారు సజ్జనార్. పోలీసులు ఏమంటే దమ్ముంటే పట్టుకోండి, నా దగ్గర 5 కోటి ప్రజల ఒక డాటా ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు, పోలీస్ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందనేది తెలుసు. ఇప్పుడు ఎక్కడున్నారో మీకు కూడా తెలుసు. సో ఎవరు కూడా ఎంత అనుకోవద్దు. చట్టం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు, హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తుంది. పట్టుకొని కూడా వస్తాను. మనం అట్లా చెప్పేది కాదు. ఈరోజు ఆయన అంత పెద్ద పెద్ద తోపు మాటలు చెప్పిన వాడు ఈరోజు ఎక్కడున్నారు మీ అందరు కూడా తెలుసు. చాలామంది రకరకాల ఇన్ఫర్మేషన్ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర వచ్చిందంటే అదంతా రూమర్స్. ఎవరు కూడా అలాంటి లేదు. పోలీస్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్. ఎవరో చెప్పాల్సిన పరిస్థితి మనకు లేదు. మనకు వి అవర్ ఓన్ నెట్వర్క్. హైదరాబాద్ పోలీసు చాలా దశాబ్దాల నుంచి ఇక్కడ ఒక మంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది. దాని ద్వారానే పట్టుకోవడం జరిగింది. ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్టు చేసిన పోలీసులను అభినందించారు సినీ నటుడు చిరంజీవి. సినిమాల పైరసీ ప్రపంచానికి సవాళ్లు విసురుతుందన్నారు. ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్ట్ సినిమాలో రివెంజ్ లెక్క ఉందన్నారు. ఇక విలన్లా సవాల్ చేస్తే హీరోలా పోలీసులు పట్టుకున్నారని అన్నారు. ఎవరైతే ఛాలెంజ్, ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడం దమ్ముంటే చూసుకోండి, అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారు సహకరించారు. వారి మనస్ఫూర్తిగా వారిని, వారికి సహకరించిన ఆఫీసర్ శ్రీ కవిత గారిని, శ్రీనివాస గారిని, ఇతర మహేష్, మన సిఏఎల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి, నా తరపు నుంచి నా అభినందనలు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇది ఇలాగే ఆగిపోకుండా కొనసాగే విధంగా పరిశ్రమ ఒక్కటిగా ఉంటూ, ఆ రోజు సినిమా తీసాము, రిలీజ్ అయిపోయింది, తర్వాత మన బాధ లేదు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మన పరిశ్రమ, ఇక్కడ ఎంతో లబ్ధి పొందాము, దీనివల్ల మనం అభివృద్ధిలోకి వచ్చాము, దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరికీ ఉందని ఒక సంఘటితంగా ఒక్కటై పోలీసు వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా ఒకరొకరు సమన్వయపరుచుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది రూపం ఆపడానికి మన ప్రయత్నం మనం చేయొచ్చు. ఐబొమ్మతో ప్రజల పర్సనల్ డేటాను సైబర్ క్రిమినల్స్ కు అమ్ముకున్నారని తెలిపారు సినీ డైరెక్టర్ రాజమౌళి. పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి. వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు. అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు, అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. దానికంతా ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందండి? మా దగ్గర నుంచి రావట్లేదు డబ్బు. మా సినిమా పైరసీ చేయబడుతుంది, దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమేం వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. సో డబ్బు ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి? అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు.